నమస్తే చెప్తాడు. నేను డిగ్రీ చదువుకున్న ఆటో డ్రైవర్ నాన్న. ఉద్యోగ అవకాశాలు ఏటి లేక ఆటో నడుపుకోవాల్సి వచ్చింది. అయితే ఆర్టీసీ బస్సులో ఎంతమంది ఎక్కినా ఎవరు అడగరన్నా. మా ఆటోకి మాత్రం నలుగురే అంటారు. మేము దాదాపు ఒక 10 మందిని ఈజీగా ఆటోలో ఎక్కించగలమన్నా. మాకు ఇన్సూరెన్స్ ఎక్కువ చేసో లేకపోతే ఏదో మార్గం చూపించి మా ఆటో వాళ్ళకి ఎక్కువ మందిని ఎక్కించేటట్టు ఒక సదుపాయం కల్పించండి అన్న. పాపం మా పోలీస్ సోదరులు మంచి ఫోటోగ్రాఫర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆటో వెళ్తే ఫోటో, నా కారు కూడా వెళ్తే ఒక ఫోటో కొడతాడు, పెనాల్టీ అంటారు. పాపం పోలీసులకి టార్గెట్ ఇచ్చినట్టున్నాడు. నెల డేట్ మారే లోపల మీరు ఇన్ని చలాన్లు రాయాలని అడ్డగోలుగా మన పైన చలాన్ రాస్తున్నారు పాపం పోలీస్ సోదరులు. దాని నుంచి ముందర విముక్తి కల్పిస్తాం. నంబర్ 1 ఈ గ్రీన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని బాధుతున్నారు. ఆ ట్యాక్స్లని తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు నేను పాదయాత్రలో కలిసా. ఆటో డ్రైవర్ల కోరిక మేరకు ప్రత్యేక కార్పొరేషన్ మీకోసం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆటోలు వచ్చినాయి, ఈవీ ఆటోలు. ఆ ఈవీ ఆటోలు మీకు అందిస్తాం. ఆటో స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం. పట్టణాల్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా ఈ సబ్సిడీలు నేరుగా ఆటో డ్రైవర్లు, ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు ఓనర్లు కాదు, వేరే వాళ్ళ దగ్గర మనకు కిరాయికి తీసుకొచ్చి ఆటోలు నడుపుతున్నారు డ్రైవర్లు. ఆటో డ్రైవర్ని ఆటో యజమాని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. అమ్మా ఒక్క నిమిషం. మరో ప్రశ్న తీసుకుందాం. లోకేష్ గారు ఒక్కరు కూడా కదలకుండా ఆ చివరి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏం చెప్తారా అని. సో మనం ఇక్కడ ప్రశ్నలు తీసుకుంటున్నాం. అక్కడి వారు కూడా ఎదురు చూసేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. వాటన్నింటినీ మీరు అడ్రస్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొక ప్రశ్న తీసుకుందాం. మైక్ ఎవరి దగ్గర ఉంది? లాస్ట్ ఎక్కడుందో తమ్ముడు? సార్ 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 అంటే మాట్లాడరు. మీ ఎదురుగా సార్, మీ ఎదురుగా ఉన్నాను సార్. దయచేసి చిన్న కూర్చో. ఇదిగోండి సార్. ఒక్క నిమిషం అమ్మా. సార్ ఎక్కడ సార్? ఇక్కడ ఎదురుగా మీ ఎదురుగా రైట్ సైడ్ మీ రైట్ సైడ్ సార్. నా రైట్ సైడ్ ఎక్కడున్నారు సార్? రైట్ సైడ్ సార్. ఇదిగోండి సార్. సార్ ఎక్కడ? ఓకే తమ్ముడు. సార్ మాది కందిపేట సార్, గరివిడి మండలం, చీరుపల్లి నియోజకవర్గం సార్. మాది సాధారణ రైతు కుటుంబం సార్. నేను గత 4 సంవత్సరాల నుంచి విజయనగరంలో రూములో రెంట్ కట్టి అద్దెకుంటుంది సార్. అద్దెకుండి ప్రభుత్వ ఉద్యోగాన్ని చదువుతున్నాను సార్. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా అప్పటి వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. అయితే మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇచ్చారు, కానీ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కూడా కొంతమంది అలాగా అనుమానం పడుతున్నారు లేట్ అవుద్దామని. దయచేసి మీరు ఈ నిరుద్యోగ భృతి మాత్రం మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూన్ నెల నుంచే మాకిచ్చి ఈ విజయనగరం రూముల్లో ఇంటికి ఆధారపడకుండా మమ్మల్ని ఆదరిస్తారని, ఆ విధంగా ఉద్యోగానికి ప్రోత్సహిస్తారని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ భృతి మేము అమలు చేస్తాము. ఆ డౌట్ వద్దు. నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకోను, బటన్ నొక్కుతేమే కాదు మా పని. ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. మాకున్న పెద్ద పని. మీలాంటి యువకులు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం అనేది మాకు పని. ఆ పని మేము చేస్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు మనం యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన అంతా చర్చించాం. నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే మీరేం చేయాలా? 2019లో విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబాన్ని మీరు గెలిపించారు. ఆ కుటుంబం ఈరోజు క్యాన్సర్ లాగా ఉత్తరాంధ్ర మొత్తం తినేస్తుంది. కేక్ ముక్క కోసినట్టు జిల్లాని కోసుకుని మొత్తం కుటుంబ సభ్యులు ఈ రోజు మన పైన పడి డబ్బులు తింటున్నారు. మనం చూసాం. బొత్స సత్యనారాయణ గారు, ఆయనతో పాటు అప్పల్ నర్సయ్య గారు, చిన్న శ్రీను, అప్పల్ నాయుడు, బేలాన చంద్రశేఖర్, ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రోజు మనం ఎట్లా దోచుకుంటున్నారు. మీరు అంత అద్భుతంగా ఉత్తరాంధ్రలో 100%
మొన్న వైకాపా పార్టీని గెలిపించారు. ఎంపీలందరూ వాళ్ళకే ఇచ్చారు. మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఈ రోజు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, వాళ్ళ కంపెనీలకు ఆదాయం పెరిగినాయి. అందుకే యువత నేను కోరుతున్నా, వచ్చే ఎన్నికల్లో మీకు 2 ఓట్లుంటాయి. ఒకటి ఎంపీ అభ్యర్థికి, రెండోది ఎమ్మెల్యే అభ్యర్థికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య గజపతి రాజు గారిని వేదికపైకి రమ్మనిగా కోరుతున్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన కలిసేటి అప్పలనాయుడు గారిని కూడా పైకి రమ్మంటున్నా. పెద్దలు, నాకు తండ్రి సమానంగా భావించే అశోక్ గజపతి రాజు గారిని కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నా.